మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము పూర్ణానంద ఆశ్రమంకి వెళ్తున్నాము. ఇది శంకర్పల్లి సమీపంలో జన్వాడ అనే ప్రాంతంలో ఉంది. ఈరోజు నేను మీకు ఆ ఆశ్రమం అంతా తిరిగి చూపిస్తాను. ఈ గురూజీ పేరు పూర్ణానంద స్వామి. ప్రశాంతంగా చక్కటి ఆహ్లాదమైన వాతావరణంలో హాయిగా, సౌకర్యంగా, సౌలభ్యంగా ఉంటుంది. ఇది ఆశ్రమానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు కుడివైపంతా పార్కింగ్ ఉంది. ఓన్ వెహికల్స్‌తో వెళ్తే మనకి హాయిగా, సౌకర్యంగా ఉంటుంది. చాలా పెద్ద పార్కింగు. ఆ తర్వాత ఇక్కడ మనకు చాలా హాల్స్ ఉన్నాయి. ఇదేమో సిట్ ఔట్. ఊరికే కూర్చోటి మనకు రెస్ట్ తీసుకోవటానికి చాలా హాయిగా ఉంది. ఇక్కడంతా చింత చెట్టు కింద పెద్ద చింత చెట్టు కింద కృష్ణుడి విగ్రహం ఉంది. అక్కడ శివాలయం ఉంది. మీకు ఇదంతా కనిపిస్తుంది అనుకుంటాను. మేమందరూ ఒక 20 మెంబర్స్ కలిసి వెళ్ళాము. ఇక్కడ ఫౌంటైన్ కనిపిస్తుంది కదా! అది కూడా నైట్ అయితే లైట్స్ వేస్తారు. చాలా బావుంటుంది. ఆహ్లాదంగా ఉంటుంది. చల్లటి గాలి, చక్కటి లైట్స్ మధ్యలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుందనమాట. ఇలా మనం కూర్చోటానికి బయట అరుగులున్నాయి. ఇలా పెద్ద ప్లేస్ ఉంది. ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ చెట్లుంటాయి. చెట్ల కింద కూడా మనం కూర్చోవచ్చు. ఇక్కడేమో వినాయకుడి విగ్రహం మనకు ఎడమ వైపు ఎంట్రన్స్‌లో ఉంటుంది. ఇది మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుందన్నమాట. చూడండి వినాయకుడి విగ్రహం. ఆ వెనుక కనిపించే హాలు గురూజీకి మెడిటేషన్ హాల్ అన్నమాట. గురూజీ వచ్చినప్పుడు అక్కడ మెడిటేషన్ చేసుకుంటారు. ఆ చుట్టుపక్కలంతా ఇలా గార్డెన్ ఉంటుంది. ఈ విగ్రహం చాలా అందంగా ఉంటుంది. అక్కడ చూడ్డానికి మనకు చుట్టూ వాతావరణం ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే బృందావనంలో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇవి ఎక్స్‌ట్రా రూమ్స్. మనం ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. 2, 3 డేస్ కూడా ఉండొచ్చు. అక్కడ మనకు సదుపాయాలు కూడా బాగున్నాయి. మేమైతే ఉండలేదు. ఇదంతా వాకింగ్ ఏరియా. ఇక్కడ శివాలయం కూడా ఉంది. మేమెళ్ళినప్పుడు అక్కడ శివ పూజ చేయించుకున్నాము. కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అభిషేకం గూడా చేయించుకున్నాము. చాలా బావుంది గుడి. ఇంకా ఇక్కడ యజ్ఞశాల కూడా ఉంది. ఇక్కడ బయట ఆవరణలో కనిపించే శివలింగం ప్రతిష్ఠ చేసే ముందు యజ్ఞం చేసి తర్వాత ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ గుడి కట్టి ఇక్కడ పూజలు, అభిషేకాలు చేస్తున్నారనమాట. వనభోజనంకి మేము ఈ ఆశ్రమానికెళ్ళాము. స్వామి కార్యం స్వకార్యం అంటారు కదా పెద్దలు. ఇదే. అక్కడ మేము అభిషేకం చేయించుకున్నాము, పూజ చేయించుకున్నాము. సర్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం నాకైతే ఇక్కడ ఇది ఒక విహార ఆరోగ్య ఆనందధామంగా అనిపించిందనమాట. చాలా హాయిగా, చక్కగా ఆరోగ్యము, ఆనందము, విహారము, ఆధ్యాత్మికము అన్నీ ఉన్నాయి అనిపించింది. అధ్యవోచదతి భక్త ప్రథమో దీర్ఘాభిషక్ అహీకష్ట సర్వాన్ నామధేయస్య క్షేమ చెప్పండి క్షేమ స్థైర్య మనకు చక్కగా లోపలికి తీసుకెళ్ళి శివాభిషేకం చేయిస్తారు. చక్కటి మంత్రాలతో ఆశీర్వచనం కూడా ఇచ్చారు. అభిషేకం చేయించుకున్నాము, పూజ చేయించుకున్నాము, చక్కగా ఆరాధించుకున్నాము శివుణ్ణి. కార్తీక మాసంలో ఇంత గొప్ప అవకాశం దొరికినందుకు మాకు చాలా ఆనందంగా అనిపించిందనమాట. అభిషేకము, పూజ అయిన తర్వాత మేమంతా లంచ్ హోమ్‌కెళ్ళాము. అంటే అక్కడ భోజనశాల ఉంది. చాలా బావుంది. శుభ్రంగా ఉంది. నీట్‌గా ఉంది. చేసేవాళ్ళు కూడా చక్కగా మాట్లాడుతున్నారు. చాలా నీట్‌గా పెట్టారు. ఇదో చూడండి వంటగది. ఎంత చక్కగా ఉందో. ఒక్కొక్క షెల్ఫ్ తీశాను. ఎలా చేశారు? ఎంత బావుందో మీకు చూపించాలని. ఎంత బావుందో చూడండి. చక్కగా ఉంది. ఎంత నీట్‌గా పెట్టారు చూడండి. అప్పడాలు వేయించారు మా కోసం. వాష్ ఏరియా కూడా ఎంత నీట్‌గా పెట్టారు. పెద్ద గ్రైండర్ ఉంది. అందులోనే మనకి ఏదైనా రుబ్బి పెట్టాలనుకుంటే పచ్చళ్ళు, దోస పిండి అన్నీ అందులో చేస్తారు. స్టోర్ రూమ్ కూడా చూడండి ఎంత నీట్‌గా పెట్టారు. ఇది వాష్ ఏరియా. సింక్ చూడండి ఎంత నీట్‌గా ఉంది. స్టవ్ దగ్గర కూడా ఎంత నీట్‌గా ఉంది కదా! మేమిక్కడ భోంచేసి ఇంకా బయటికొచ్చేసాము. బయటంతా తిరిగాము చాలా సేపు. పెద్దగా ఉంది. గార్డెన్ ఉంది. హాల్స్ ఉన్నాయి. చాలా హాల్స్ ఉన్నాయి. ఇలా బయట కూర్చోవడానికి మనకు సౌకర్యంగా ఉంది. తోటంతా తిరిగాము. ఆశ్రమం అంతా తిరిగాము. అంతా చూపిస్తున్నాను మీకు. ఇదొక ఆఫీస్ రూమ్ అన్నమాట. ఇక్కడే మనం డొనేషన్స్ ఇవ్వాలన్నా, ఆఫీస్‌లో ఏదైనా బుక్ చేసుకోవాలన్నా ఇక్కడనే.
ఇదే లైబ్రరీ కూడా. ఇక్కడ మనం కూర్చొని బుక్స్ చదువుకోవచ్చు. లేదంటే బుక్స్ కొనుక్కోవచ్చు. ఈ ఆశ్రమానికి సంబంధించిన విషయాలు, ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఈ రూమ్‌లో ఇస్తారనమాట. ఈ ఏరియాలో మేము కాసేపు సేద తీర్చుకున్నాం. భోంచేసిన తర్వాత కాసేపు అంతా గ్రౌండ్ అంతా తిరిగేసి వచ్చి కూర్చున్నాము. తర్వాత ఈవినింగ్ మాకు టీ, స్నాక్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. చక్కగా మిర్చి బజ్జీ, పకోడీ, పచ్చడి, టీ, కాఫీ అన్నీ అరేంజ్ చేశారనమాట. చాలా బావుంది. చూడండి పకోడీ కనిపిస్తుంది కదా! అదిగోండి బజ్జీలు. నోరూరుతుందా మీకు? చూడండి. ఇక్కడే స్నాక్స్, టీ తీసుకున్నాము. తర్వాత బయటికొచ్చి అక్కడ మెడిటేషన్ హాల్ ఉంది. వెనకాల కనిపిస్తుంది కదా! అది మెడిటేషన్ హాలు. అందులో కూడా కూర్చొని చేసుకోవచ్చు. ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో అది ఓపెన్ చేస్తారు. ఇది మామూలుగా రెగ్యులర్‌గా ఓపెన్‌లో ఉంటుంది. ఎవ్వరైనా వెళ్ళినా ఇక్కడ మనం 10 నిమిషాల నుంచి ఎంతసేపైనా కూర్చొని మెడిటేషన్ చేసుకోవచ్చు. ఈ బుద్ధుడి ముందు వాతావరణం చాలా బావుంది. ఆహ్లాదంగా అక్కడ కూర్చొని మనం కిందైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అక్కడేంటంటే మ్యాట్స్ ఇస్తారు మనకు. అలా కాకుంటే చైర్స్ కూడా ఇస్తారు. ఈ ప్లేస్‌లో కూర్చొని మనం మెడిటేషన్ చేసుకోవచ్చు. ఇవన్నీ హాల్స్ చాలా ఉన్నాయి. మనం ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇది మీకు చూపించాను కదా! డొనేషను, ఆఫీస్ రూము, లైబ్రరీ అన్నీ ఇదే అన్నమాట. చక్కగా ఎంత బావుందో! లోపల కూడా మనం కూర్చొని బుక్స్ చదువుకొని బయటికి రావచ్చు. చక్కగా మాట్లాడతారు. ఇదంతా తోట. ఎన్ని పువ్వుల రకాల చెట్లు, ఆకులు రకరకాలుగా ఉంది. మనము ఈ బుద్ధుడి విగ్రహం దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మనము రిసార్ట్స్‌కి వెళ్ళి 1, 2 డేస్ ఉండాలనుకుంటాం కదా! ఇక్కడ కూడా అలాగే 1, 2 డేస్ ఉన్నా చాలా బావుంటుందనమాట. సిటీ వాతావరణానికి దూరంగా ఉంది కదా! మనం ప్రశాంతమైన వాతావరణంలో, స్వచ్ఛమైన వాతావరణంలో, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ 2 రోజులుంటే మనకు ఆరోగ్యము, ఆనందము అన్నీ లభిస్తాయన్నమాట. స్వామి కార్యము, స్వకార్యము. అక్కడ మనం వంట చేసే పనే లేదు. చక్కగా వాళ్ళు వండి పెడతారు. మనం తిని ఆహ్లాదంగా తిరుగుతూ, ఎంజాయ్ చేస్తూ 2 రోజులైనా గడిపేయొచ్చు. మనకసలు సమయం తెలీదు. చూసారా? చక్కగా భగవంతుడిని ప్రార్థించుకోవచ్చు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఫౌంటైన్ ఉంది. మంచి వాతావరణం ఉంది. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణము చాలా హాయిగా ఉంది. ఇక్కడ మాస్టర్స్ వీళ్ళే. మనకన్ని వీళ్ళు గైడ్ చేస్తారు. బాగా చూస్తారు. ఇంత చక్కటి వాతావరణం కల్పించి మనకు ప్రవేశం ఇస్తున్న ఈ గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మిత్రులారా. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు చూసి మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి వాతావరణంలో మనము 2 రోజులుంటే ఆరోగ్యం, ఆనందం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్రదేశాలు చూపించాను. నా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. వెళ్లి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు మిత్రులారా. సర్వేజన సుఖినో భవంతు.